హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని భర్త మోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తే ఆ భర్తకి భార్య ఎలా బుద్ధి చెప్తుందో అన్నదే మన యొక్క స్టోరీ. ఈ స్టోరీలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక కుర్రాడు చూడడానికి తెల్లగా, అందంగా, 5.9 ఎత్తు, మంచి ఫిట్ బాడీతో ఏ అమ్మాయికి అయినా సరే ఇట్టే నచ్చేలా ఉంటాడు. అతని పేరు విక్కీ. అతను అందగాడే కాదు, చదువులో కూడా మంచిగా ఫస్ట్ క్లాస్లో టాపర్లా ఉండేవాడు. అతను బీటెక్ లాస్ట్ ఇయర్ చదివేటప్పుడు వాళ్ళ కాలేజీలో కొత్తగా జాయిన్ అయింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా, పసుపు పచ్చని మేనిఛాయతో, చక్కని శరీర సౌష్ఠవంతో, అనుకువగా, ఎంతో పద్ధతిగా మహాలక్ష్మిలా ఉంది. ఆ అమ్మాయి పేరు వినీల. వినీల బీటెక్ థర్డ్ ఇయర్లో ముందు చదివే కాలేజ్లో ఏదో ప్రాబ్లం అని కాలేజ్ చేంజ్ అయ్యి విక్కీ కాలేజ్లో జాయిన్ అవుతుంది. వినీలాని చూడగానే విక్కీ కళ్ళు మెరిసిపోయాయి. ఆమె అందానికి తొలి చూపులోనే విక్కీ ఫిదా అయిపోయాడు. తనని చూస్తూనే ఏమన్నా ఉందా ఈ అమ్మాయి, ఎలా అయినా సరే తనని నా ప్రేమలో పడేయాలి, త్వరలోనే నా దాన్ని చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. అనుకున్నదే తడవుగా విక్కీ అతి కొద్ది రోజుల్లోనే వినీలాని సీనియర్గా పరిచయం చేసుకుంటాడు. విక్కీ సీనియర్ అవడంతో వినీలా కూడా అతనికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ విక్కు ఏం అడిగినా చెప్తూ ఉండేది. విక్కీ కూడా వినీలా దగ్గర చాలా పద్ధతిగా, మంచిగా మాట్లాడేవాడు. అలా కొద్ది రోజుల్లోనే వినీలా, విక్కీ క్లోజ్ అయిపోయారు. విక్కీ గురించి కాలేజ్లో మంచి పేరే ఉండడం అండ్ విక్కీ తనతో మంచిగా బిహేవ్ చేయడంతో వినీలా విక్కీని క్లోజ్ ఫ్రెండ్గా ట్రీట్ చేసేది. విక్కీ మాత్రం వినీలాని లవ్ చేస్తూ ఉండేవాడు. బట్ అతను వినీలాకి ఆ విషయం చెప్పలేకపోతున్నాడు. ఎక్కడ తన లవ్ మ్యాటర్ చెప్తే వినీల తనతో ఫ్రెండ్షిప్ కూడా మానేస్తుందేమో అని విక్కీ భయపడి తన ప్రేమని మనసులోనే దాచేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చిన్నగా వినీలాకి కూడా విక్కీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంతైనా అందగాడు, బుద్ధిమంతుడు, తనతో చాలా బాగుంటాడు, తనని ఎంతో కేరింగ్గా చూసుకుంటాడు. సో ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? విక్కీ లాంటి వాడు లైఫ్ పార్ట్నర్ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటుంది మనసులో. అలా ఇంకొద్ది రోజులు గడిచిపోయి విక్కీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. అది లాస్ట్ ఎగ్జామ్స్ రాసిన రోజు. ఈ రోజుతో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో నేను రేపటి నుండి కాలేజ్కి కూడా రాను కాబట్టి ఈరోజు ఎలాగైనా వినీలాకి నా ప్రేమ విషయం చెప్పాలి అని ఫిక్స్ అవుతాడు విక్కీ. తను అలా అనుకున్న వెంటనే వినీలాకి క్యాంటీన్లో కలుద్దాం, త్వరగా రమ్మని మెసేజ్ చేస్తాడు. వినీలాకి కూడా అప్పుడు క్లాస్ లేకపోవడంతో వెంటనే క్యాంటీన్కి వెళ్తుంది. ఆమె రాగానే విక్కీ ముందు కాసేపు నార్మల్గా మాట్లాడి ఇంక ఏదైతే అదవుతుంది అనుకుని వినీలాకి ప్రపోజ్ చేసేస్తాడు. సడన్గా విక్కీ ఐ లవ్ యూ చెప్పడంతో వినీలా ముందు షాక్ అయినా తనకి కూడా విక్కీ అంటే ఇష్టం ఉండడంతో అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తూ ఐ లవ్ యూ టూ విక్కీ అని చెప్తుంది నవ్వుతూ. వినీలా తన ప్రేమని ఒప్పుకోగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ విన్నీ, థ్యాంక్ యూ సో మచ్ రా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత త్వరగా నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావు అని. నౌ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అంటూ వినీలాని హక్ చేసుకుంటాడు. వినీలా కూడా నవ్వుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ, నాకు కూడా ఎప్పటి నుండో నువ్వంటే చాలా ఇష్టం, నీకు నేనంటే ఇష్టం అని కూడా నాకు తెలుసు. నువ్వు ఎప్పుడెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తావా,
నేను లవ్ యూ టూ చెప్దామా అని వెయిటింగ్ తెలుసా అంటూ తను కూడా విక్కీ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంటుంది. అలా కాసేపు ఇద్దరూ అక్కడ కూర్చుని కాఫీ తాగి విక్కీ తన ఇంటికి, వినీల తన క్లాస్కి వెళ్ళిపోతారు. విక్కీ తన బీటెక్ లాస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అవడంతో కాలేజ్కి రావడం లేదు. వినీలాకి ఇంకా 1 ఇయర్ ఉండడం వల్ల కాలేజ్కి రాక తప్పలేదు. విక్కీ కాలేజ్కి రాకపోవడంతో వినీల విక్కీని బాగా మిస్ అవుతుంది. విక్కీ కూడా సేమ్ వినీలాని మిస్ అవుతున్నాడు. ముందైతే ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరికి చెప్పుకోకుండా కాలేజ్లో ఫ్రీ టైంలో ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు. అలాంటిది ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, మెసేజ్లు చేసుకోవడం తప్ప కాలేజీలో చూసుకోవడం, మాట్లాడుకోవడం లేదుగా. సో ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు. అందుకే వీకెండ్స్లో వినీలా ఇంట్లో వాళ్ళతో ఏదో ఒక వంక చెప్పి బయటకు వచ్చి విక్కీతో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండడం మొదలుపెట్టింది. అలా డైలీ చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, సెలవు రోజుల్లో బయట కలవడం, సినిమాలు, షికార్లు చేస్తున్నారు. అలా అలా 1 సంవత్సరం గడిచిపోయింది. వినీలా బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో విక్కీ తన సొంతంగా చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు. కొద్ది నెలల్లోనే ఆ బిజినెస్లో మంచిగా నిలదొక్కుంటాడు. దాంతో ఒకరోజు విక్కీ వినీలా మీట్ అయినప్పుడు, ఎలాగూ నా చదువు పూర్తయింది, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు, సో ఇంక మనం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరూ మాట్లాడుకుని వాళ్ళ లవ్ మ్యాటర్ ఇళ్లల్లో చెప్పాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే ఇద్దరు ఒకరోజు ధైర్యం చేసి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తారు. ముందుగా పెద్దలు ప్రేమ వివాహం వద్దన్నా తరువాత కాస్త నిదానంగా ఆలోచిస్తారు. ఎలాగూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ఇష్టాన్ని కాదనడం ఎందుకు అని ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఆలోచించి కొన్ని డేస్ తర్వాత వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. పెద్దలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడంతో విక్కీ, వినీలాలు ఎగిరి గెంతులేస్తారు ఎంతో సంతోషంగా. ఇరు కుటుంబ సభ్యులు త్వరగానే మంచి ముహూర్తం చూసి వేద మంత్రాల సాక్షిగా ఇరువురికి పెళ్లి జరిపించేస్తారు. పెళ్లి అయినప్పటి నుండి విక్కీ, వినీల ఎంతో హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు. విక్కీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వరకు వినీల అతనికి కావాల్సినవి అన్నీ దగ్గరుండి మరీ అందించేది. ఇంట్లో అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకునేది. విక్కీకి లంచ్ బాక్స్ రెడీ చేసేది. తనే తన చేతులతో విక్కీకి టిఫిన్ తినిపించేది. అతను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నవ్వుతూ ఎదురొచ్చేది. విక్కీ ప్రేమగా విన్నీ బుగ్గ మీద ముద్దు పెట్టి, బాయ్ బుజ్జి, ఈవినింగ్ త్వరగా వస్తా, రెడీగా ఉండు అంటూ కన్ను కొట్టి ఆఫీస్కి వెళ్ళేవాడు. వినీల విక్కీ అల్లరి చేష్టలకు నవ్వుకుంటూ మిగిలిన పనిలో పడేది. అలా రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి. విక్కీ, వినీలాలు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. అలా పెళ్ళైన సంవత్సరంలోనే వినీల ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు ఎంతగానో సంతోషిస్తాయి. విక్కీ వినీల ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఆమెని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంట్లో పనిచేయడానికి వర్కర్స్ని పెట్టించాడు. తను ఈవినింగ్ ఆఫీస్ నుండి త్వరగా వచ్చి వినీలాతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేసేవాడు. అలా నెలలు గడిచి వినీలాకి 5వ నెలలో సీమంతం కూడా చేస్తారు. సీమంతం చేశాక వినీలాని పుట్టింటికి తీసుకెళ్తాము అని అడుగుతారు వినీలా పేరెంట్స్. విక్కీ ముందు నో చెప్పినా వినీలా, ప్లీజ్ అండి, ఎందుకో నాకు అమ్మ వాళ్ళతో ఉండాలని ఉంది, వెళ్తాను, పంపించండి అని అడగడంతో విక్కీ ఇంకేం అనలేక కష్టంగానే వినీలాని తన పేరెంట్స్తో పాటు పుట్టింటికి పంపడానికి ఒప్పుకుంటాడు. విక్కీ, వినీలాల ప్రేమ, పెళ్ళి, ప్రెగ్నెన్సీ అన్నీ త్వరగా అయిపోయాయి. ఇప్పటికైతే వాళ్ళ జీవితం సుఖాంతంగానే గడిచిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న వినీల భర్త దగ్గర నుండి పుట్టింటికి వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు చాలా బాగున్న వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్ళిన తరువాత కూడా ఇలానే మంచిగా ఉంటాడా? లేదంటే అతనిలో ఏవైనా మార్పులు వస్తాయా? ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన స్టోరీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ మన స్టోరీస్ని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.